వాక్యధన నిమిత్తమై ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వాక్యం. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములు అన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములు అన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. నీ కార్యములు ఏవైతే ఉన్నాయో, ఏ కార్యములు చేయాలి, ఏ పని తలపెట్టి ఉంటున్నావో, నీ పనులు అన్నింటిలో, నీ కార్యములు అన్నింటిలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు చేయవలసినటువంటి మొదటి పని ఏంటో తెలుసా? ప్రయత్నం. ఏం చేయాలి చెప్పండి? ప్రయత్నం. నువ్వు చేసే ప్రయత్నాలలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రయత్నం చేయకుండా ఏది కూడా మన దగ్గరికి రాదు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, నేను పాస్టర్ గారు కుమారుని కదా, చక్కగా వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాను. మంచిగా కాంగో, డ్రమ్ము అన్నీ కొడతా ఉన్నా, చక్కగా పాటలు పాడుతూ ఉన్నా, పాటలు రాస్తూ కూడా ఉన్నా. పాటలు రాసి అప్పట్లోనే 2000 సంవత్సరంలోనే 10వ తరగతిలోనే పాట పాడుతూ ఉన్నా. ఏ పాట తెలుసా? సముద్రము లాంటి శోధనలొచ్చిన అలల వంటి అలజడి రేగిన, సముద్రము లాంటి శోధనలొచ్చిన అలల వంటి అలజడి రేగిన, ఆదరించావు ఆదరణకర్తవై, ఆదరించావు ఆదరణకర్తవై, అభిషేకించావు పరిశుద్ధాత్మచే, అభిషేకించావు పరిశుద్ధాత్మచే. యేసయ్య నిన్ను కలవాలని నీలో నిలవాలని ఆశించినాను, జీవితమంతా ఆశించినాను, జీవితమంతా ఆశలు తీర్చగా నా ప్రభు రావా, ఆశలు తీర్చగా నా ప్రభు రావా. యేసయ్య నిన్ను కలవాలని నీ సన్నిధిలో నిలవాలని. హల్లెలూయా. పాటలు రాసి పాటలు పాడుతూ ఉంటే మా నాయన, అబ్బో నా కొడుకు భలే పాడుతున్నాడు రా. గొప్ప విషయం చెప్పనా? 4 గంటలకు మా నాయన లేపి పుస్తకాలు తీసి చదువుకోరా అంటే నేనేం చేసేవాడిని తెలుసా? 4 గంటలకు ప్రేయర్ చేసుకొని పాటలు రాసుకుంటూ కూర్చుండేవాడిని. ఎందుకంటే దేవుని బిడ్డలం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తాడు తెలుసా? ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తాడు దేవుడు. అయిపోయింది, ఇంక మనం అయిపోతాం అని చక్కగా కటింగ్ దూకొని తెల్లని బట్టలు వేసుకొని ఎగ్జామ్కి వెళ్ళేవాడిని. రోజు తెల్ల బట్టలే పరీక్షకి. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలం, దేవుడే రాపిస్తాను నాతో ఎగ్జామ్. అన్ని రాసా, ఎగ్జామ్ బాగా చక్కగా రాసిన తర్వాత ఇంక రిజల్ట్ రోజు అక్కడ పక్కనున్న వాళ్ళకు వీళ్ళకు అందరికి చెప్పిన, అంకుల్ పేపర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను చూడని చెప్పి. తీరా చూస్తే 5 సబ్జెక్టులు ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిపోయినా. 5 సబ్జెక్టులు, ఒకే ఒక సబ్జెక్ట్ పాస్ అయినా. ఆ సబ్జెక్టు చదవను కూడా చదవలే కనీసం, కానీ పాస్ అయిపోయినా. అప్పుడు మా నాయన ఇట్లా చూసి, ఏం నాయనా, ఏం లేదు, 4 గంటలకు ఏం చేసినావురా? బుక్కులు తెరిస్తే ఈ పాటలన్నీ ఉన్నాయి. చదువుకోమని చెబితే చదువుకోకుండా ఇట్లా చేస్తావురా గాడిది అని చెప్పేసి బెల్టుతో కొట్టాడు బాగా.
నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ సమయంలో చదివింటే, ఆ ప్రయత్నం చేసింటే తప్పకుండా పాస్ అయ్యేవాళ్ళం. ప్రార్థన చేసినంత మాత్రాన ఇదిగో నాకు జవాబు వస్తుంది, నా కార్యం జరిగిపోద్ది, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు అనుకుంటే కాదు. నీ దేవుడిని పక్షాన ఉన్నాడు, కార్యము చేస్తాడు, నేను కాదల్లా. నీ ప్రయత్నం ఉంటేనే అక్కడ కార్యము జరిగేది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారు యుద్ధము అమాలేకీయులతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు మోసే చేతులెత్తాడంట. ఇలాగా మోసే చేతులెత్తినప్పుడు యుద్ధం గెలుస్తా ఉన్నారు. మోసే చేతులు దించినప్పుడు యుద్ధం ఓడిపోతా ఉన్నారు. మోసే చేతులు ఎత్తుతా ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రయత్నము చేయకుండా నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన పరుణ్ణి, నేను ప్రార్థన పరురాల్ని, ఎన్నెన్నో చేస్తాను, నేను చెబితే అయిపోద్ది కాదు. నీ ప్రయత్నము లేంది ఏది కూడా కాదు. ఒకతను ఏం చేశాడంట, గాలిలో దీపం పెట్టి దేవుడా 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 దేవుడా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. నా దీపాన్ని నువ్వు వెలిగించావు కదా యేసయ్యా, ఇది ఆరిపోకూడదు. సుడిగాలి అయినా జడివానలో అయినా ఏదైనా సరే ఆరిపోకూడదు ప్రభు అని చెప్పేసి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. భయంకరమైన గాలి వచ్చింది, దీపం ఆరిపోయింది. ఇక మనోడు దేవుణ్ణి తిట్టడం స్టార్ట్ చేశాడు. ఏమనో తెలుసా, దేవుడే ఉంటే ఈ దీపం ఆరిపోయేది కాదు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ దీపం నేను ఆరిపోదు. దైవజనులు పాటలు రాస్తారు, సుడిగానులోనైనా జడివానులోనైనా ఈ దీపం ఆరిపోదని చెప్పేసి దైవజనులు ప్రార్థనలు చేశారు, పాటలు పాడారు కదా. ఇది ఆరిపోయిందే, దేవుడు లేడు. అతనితో దేవుడు మాట్లాడుతున్న ఒక్క మాట, నాయనా నీవు వెలిగించిన దీపము ఆరిపోకుండా ఉండాలంటే నీ చేతులు అడ్డు పెట్టాలి అన్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. నీ చేతులు అడ్డు పెట్టే ప్రయత్నం నువ్వు చేయాలి. నీ చేతులు అడ్డు పెట్టే ప్రయత్నం నువ్వు చేయకుండా ఇది ఆరిపోదు. దేవుడు చెప్పాడు, దేవుడి వాగ్దానము ఇది నెరవేర్చబడాలి, ఇది అవ్వాలంటే అవ్వదు. నీ ప్రయత్నం కూడా అవ్వాలి. అందుకే దేవుడి వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవా నీ కార్యములు అన్నింటిలోనూ, నీవు చేయు ప్రయత్నములు అన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నీ ప్రయత్నము లేకపోతే, నీ ప్రార్థన లేకపోతే ఎంత ఏం చేసినా కూడా నీ కార్యము సఫలము కాదు. యెహోవా, అందుకే దేవుడు అన్నాడు, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనేసి అన్నంత మాత్రాన నీ భారమంతా తీసి ఆయన మీద వేసి సైలెంట్ కూర్చోవడం కాదు. భారమంతా దేవుడి మీద వేసిన తర్వాత ఏం చేయాలో తెలుసా? నీ వంతు ప్రయత్నంగా ప్రార్థన చేయాలి. నువ్వు సక్సెస్ కావాలంటే నీ జీవితంలో ఉండవలసింది రెండు. నీకు ఆశీర్వాదం కావాలంటే నీ జీవితంలో కావాల్సింది రెండు. నువ్వు అభివృద్ధి పొందాలంటే నీ జీవితంలో కావాల్సింది రెండు. ఏంటివో తెలుసా? మొదటిగా ప్రార్థన, రెండవదిగా ప్రయత్నం. ప్రార్థన చేస్తున్న నీవు ప్రయత్నం చేస్తే ఆశీర్వాదం అన్నది నీ ముందు వచ్చి నిలబడుద్ది. ప్రార్థన చేసిన నీవు ప్రయత్నం చేయకుండా ఉంటే ఎంత ప్రార్థన చేసినా కూడా బైబిల్లో వాక్యం ఉంది, ఏమన్నా తెలుసా? సోమరి. చూద్దాం, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వాక్యం ధ్యానించండి. పడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము
పుష్టిగా నుండును. హల్లెలూయా. సోమరి ఆశపడతాడు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ బిల్డింగ్ కట్టుకోవాలి, ఈ బిల్డింగ్ కట్టుకోవాలి, ఎదురింటి వాడు బాగుపడ్డాడు, ఎనిగింటి వాడు బాగుపడ్డాడు, పొరిగింటి వాడు బాగుపడ్డాడు, నేను కూడా బాగుపడాలి, నేను కూడా ఆశీర్వదించబడాలి, నా దేవుని నమ్మాను, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు నాకు ఇస్తాడు. కాదు, ప్రయత్నము చేస్తేనే నీకు వస్తుంది. నీలో ఉన్న సోమర్థనాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తానయ్యా, నాకు రావాలి అంటే దేవుడు అంటాడు, నీవు కష్టపడి నీవు నీ ఆహారమును తిందువు అని దేవుని యొక్క శాపం నీ మీద ఉంది. కష్టపడింది ఏది కూడా రాదు, కష్టపడింది ఏది కూడా రాదు. కష్టపడకుండా వాణ్ణి ముంచి వీణ్ణి ముంచి ఎవరినో ముంచి ఆ డబ్బుల ద్వారా నేను తింటాను, త్రాగుతాను, నా కుటుంబానికి పెట్టుకుంటాను, వారికి ఇస్తాను, వీరికి ఇస్తాను, ఆ విధంగా ఈ విధంగా ఎన్ని చేసినా కూడా దాన్ని వెనక భయంకరమైన శాపం నిన్ను నీ కుటుంబాన్ని వెంటాడుతుంది. జాగ్రత్త, భయంకరమైన శాపం నీ కుటుంబాన్ని వెంటాడుతా ఉంది. ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, ఐక్యత లేదు. ఎటు చూసినా కూడా బంధకాలే కనబడుతున్నాయి కానీ, బాధలే కనబడుతున్నాయి కానీ అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రయత్నము చేయటము లేదు. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. రెండవదిగా దేవుడు అంటున్నాడు, శ్రద్ధ గల వారి ప్రాణము ఏంటంట? ఏముండాలి? శ్రద్ధ. ఏముండాలి నీ జీవితంలో? చెప్పాలందరూ, శ్రద్ధ. దేవుని యందు శ్రద్ధ కలిగి ఉంటే, పని యందు శ్రద్ధ కలిగి ఉంటే ఆ రోజు నీవు ఆశీర్వదించబడతావు. శ్రద్ధ కలిగిన వాడు పుష్టిగా ఉంటాడంట. మరొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యములో దేవుడు నీకు చెబుతున్న ఒక మాట, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. హల్లెలూయా. చేయుటకు నీకు వచ్చిన పని అది ఏదైనా కావచ్చు. ప్రార్థన చేసే వరం దేవుడు నీకు ఇచ్చాడా? పాటలు పాడే వరం దేవుడు నీకు ఇచ్చాడా? ఆరాధన చేసే వరం దేవుడు నీకు ఇచ్చాడా? వాయిద్యములు వాయించే వరం నీకు దేవుడు ఇచ్చాడా? లేదు పరిచయం చేసే వరం దేవుడు ఇచ్చాడా? లేదు ఇంకొకటి మరి ఇంకా ఎక్సెట్రా ఏదైనా దేవుడు నీకు ఇచ్చాడా? చేయుటకు నీకు ఏ పని వస్తుందో ఆ పనిని ఎలా చేయాలంట? శక్తి లోపము లేకుండా చేయాలి. శక్తి లోపము లేకుండా చేస్తే అప్పుడే నీకు ఆశీర్వాదం. అదే ప్రయత్నము. బైబిల్ గ్రంథం మరొక వాక్యం ఉంది. ఏంటో తెలుసా? సోమరి వాని పొలమును నేను చూడగా వాని పొలములో ఏం మొలిచాయంట? ముండ్ల పొదలను, గచ్చు పొదలను మొలిచాయంట. ముండ్ల తుప్పలు, గచ్చు పొదలు మొలిచి. ఎవరి పొలం అది? సోమరుడి పొలం. కారణం ఏంటి? వాడు చెయ్యడు, చేసేవానికి ఇవ్వడు. నీ కుటుంబంలో కూడా అంతే. దేవుడు నిన్ను ప్రేమించి ఒక చక్కటి కుటుంబాన్ని ఇచ్చి, ఒక చక్కటి భార్య, పిల్లలు, కుటుంబాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత ఆ కుటుంబంలో సమృద్ధి ఉండాలంటే, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలంటే, ఆ కుటుంబంలో దీవెన ఉండాలంటే చేయుటకు నీకు వచ్చినటువంటి ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేస్తేనే ఆశీర్వాదం. హల్లెలూయా. శక్తి లోపం లేకుండా నువ్వు పని చేయకుండా, పాట చేయకుండా ఎవరో అవదు. ఇశ్రాయేలు ప్రజలను సిరియా ప్రజలు, సిరియా దేశపు వారు ఆ దేశం మీద పడి ఏం చేశారంట? అంతమొందించాలి అని అందరు వచ్చినప్పుడు ఆ రాజు సైతము భయపడి లోపల దాక్కున్నాడు. ఎలానో తెలుసా?
మనకు కరోనా వచ్చినప్పుడు అందరం భయపడి లోపల ఎట్లా దాక్కున్నామో అట్లా దాక్కున్నారు అందరూ కూడా. రాజు సైతము లోపల పోయి దాక్కున్నాడంట. కారణం ఏంటి? సిరియనుల సైన్యము పెద్దది. ఆ సిరియనుల సైన్యము వచ్చి, ఆ దండు వచ్చి మన మీద పడితే మనందరం కూడా చనిపోతాం అని వారు అన్నప్పుడు అక్కడ రాజునేమో లోపల కూర్చున్నాడు, సైన్యాధిపతులేమో లోపల కూర్చున్నారు, భటులేమో లోపల కూర్చున్నారు. ఆ దేశమందు ఆ యొక్క ఏ ఒక్కరు కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా భయము గుప్పిట్లో బ్రతుకుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక అద్భుతం చెప్పి నేను ముందుకు వెళ్తాను. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3, 4, 5 వాక్యం ధ్యానం చేసుకుందాం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరితోనొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోదుమనుకొంటిమా? పట్టణమందు క్షామమున్నది, అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చుండను, ఇచ్చటను చచ్చిపోదము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదాము రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవలనని లేచి దండుపేటలోనికి వెలుపలి భాగం వద్దకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి. హల్లెలూయా. రాజు దాక్కున్నాడు, ప్రజలందరూ దాక్కున్నారు, ఊర్లో ఉన్న వారందరూ కూడా దాక్కున్నారు. క్షామం. అయితే ఒక మాట చెప్పనా, మనందరం కూడా కరోనా టైంలో ఇంట్లో ఉన్నాయి కాబట్టి మనం దాక్కున్నాం. ఎక్కడెక్కడ మనం దాక్కున్నాం. మరి రోడ్డుకు, ప్లాట్ఫారంల మీద అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులు కావచ్చు, ఏమీ లేని వారు కావచ్చు, శరణార్థులు కావచ్చు, మరి రోడ్డు ప్రక్కన వారు ఉన్నారంటే వారికి కరోనా రాలేదే. చనిపోయిన వారందరూ కూడా భయపడి దాక్కున్న వారు చనిపోయారు, కానీ అదిగో రోడ్డు పక్కన ఉన్నవారు ఏ ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదు. మీరు చూసుకోండి. ఇక్కడ కూడా ఊర్లో ఉన్నటువంటి వారందరూ కూడా భయపడి దాక్కుంటే 4 కుష్ఠరోగులు మాత్రమే వాళ్ళు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మనము ఆకలి కొని ఉన్నాము, ఆకలికైనా చనిపోతాము. అదిగో ఆ పట్టణంలోనికి మనం పోయినా చనిపోతాము, ఇక్కడ ఉన్నా చనిపోతాము, ఏదైనా సరే మనం చనిపోతాము. అయితే ఒక చిన్న మాట, మనము ఒక ప్రయత్నం చేద్దాం. సిరియనుల దండుపేటలో ఉన్నటువంటి వారు మనల్ని చంపినా చచ్చిపోదాం, కానీ మనకేం కావాలి? ఆకలి కావాలి. వీరు చేసిన ప్రయత్నం వలన అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఈ 4 కుష్ఠరోగులు ఎప్పుడైతే ప్రయత్నం చేశారో, అడుగు ముందుకేశారో, అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం చెప్పి నేను ముందుకు వెళ్తాను. దాని 8. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపడి భాగం వద్దకు వచ్చి ఒక గుడారము వచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారమైనను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. హల్లెలూయా. వీరు ఎప్పుడైతే ప్రయత్నం చేశారో, అడుగు పెట్టారో, వీరికి ఎవరు కనిపించారు? ఆ యొక్క దండులో ఏ ఒక్కరు కూడా కనబడలేదు. హల్లెలూయా.
ఏ ఒక్కరు కూడా అక్కడ కనబడలేదు. 6 నుంచి కొన్ని వాక్యాలు ధ్యానిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ధ్యానించము ఒకసారి. వీరు ప్రయత్నము చేయంగానే దేవుడు చేసిన అద్భుతం. రాజునేమో లోపల భయపడి దాక్కున్నాడు. ప్రజలందరూ కూడా లోపల నిలబడి దాక్కున్నారు. పేరు మోసిన మహానుభావులందరూ లోపల నిలబడి దాక్కున్నారు. అయితే ఆకలికి లేక, దప్పికు లేక, ఉండడానికి స్థావరములు లేక, రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ కుష్ఠరోగులు చేసినటువంటి ఒక ప్రయత్నం వల్ల, వారు ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశాడంట, ఆ ప్రయత్నమును సఫలం చేశాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో నువ్వు ఏదైనా సరే ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నముకు సహకారముగా నీ దేవుడు నీ ముందు ఉండి నడిపిస్తాడు. ఆమేన్. ఈ కుష్ఠరోగులు ఎప్పుడైతే ప్రయత్నం చేశారో దేవుడు ఏం చేశాడంట, ఆకాశం నుంచి రథముల ధ్వని, గొప్ప సమూహముల ధ్వని ఇవన్నీ పుట్టించగా సిరియనుల గుండెల్లో భయం అన్నది కలిగింది. ఆ తరువాత 8 నుంచి కొన్ని వాక్యం మీరు ఈ ఒక్కసారి 8వ వాక్యం ధ్యానిస్తే అక్కడ చక్కగా రాయబడింది. దండుపేట వెలుపడి భాగమున జొచ్చి ఒక గుడారము జొచ్చి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము వచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచి పెట్టిరి. హల్లెలూయా. మునుపు కుష్ఠరోగులు వారి దగ్గర ఏమీ లేదు, తినడానికి కూడా ఆహారము లేదు. ఎప్పుడైతే ప్రయత్నము చేశారో రాజు దగ్గర లేని ధనము ఈ కుష్ఠరోగుల దగ్గర ఉన్నది. హల్లెలూయా. రాజు దగ్గర లేని ఘనత, భోజనం కుష్ఠరోగుల దగ్గర ఉన్నది. కారణం ఏంటో తెలుసా? వారు ప్రయత్నము చేశారు. వారు చేసిన ప్రయత్నమును దేవుడు సఫలపరిచాడు. అందుకే దేవుడు అంటున్న మాట, చేయుటకు నీ చేతికి వచ్చిన పనిని శక్తి లోపము లేకుండా చేయుము. నువ్వు ప్రయత్నం చేయండి, ఏది చేసినా కూడా రాదు. మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఈ లైట్లను మనం చూస్తున్నాం. ఈ లైట్లను కనుగొన్నటువంటి ఆ యొక్క సృష్టికర్త థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన పేరు. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, తన తల్లి స్కూల్కు పంపిస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు చెప్పారంట, ఇతనిలో ఉన్నటువంటి అమాయకత్వం, అల్లరిని చూసి వీడికి చదువు మేము చెప్పలేము, వీడి వల్ల కాదు అని చెప్పి, వీడు అల్లరోడు, పెద్ద బుద్ధిహీనుడు, మూర్ఖుడు అని రాసి వాళ్ళ థామస్ ఆల్వా ఎడిసన్ వారి అమ్మను పిలిపించి లేఖ ఇచ్చి టీసీ ఇచ్చి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ హృదయంలో అనుకుంది ఒకటే, మనస్సులో ఏమన్నా తెలుసా, నా కొడుకు వెర్రివాడు కాదు, నా కొడుకు జ్ఞానవంతుడు, నా కొడుకు ఏదైనా సరే సాధించగలడు, నా కొడుకు అనుకుంటే ఏదైనా సరే చెయ్యగలడు. చాలా పేదవారు, కటిక పేదవారు, ఏమి చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితి. వారు ఏదేదో చేయాలని చెప్పేసి ఆలోచన ఉంది, కానీ ఆ ఆలోచనలో ఏమీ లేదంట, సపోర్ట్ లేదు. ఈ పిల్లవాడు మూర్ఖుడు అని చెప్తే ఆ తల్లి ఒకటే చెప్పిందంట, నా కుమారుడు జ్ఞానవంతుడు, నా కుమారుడు ధైర్యవంతుడు, నా కుమారుడు బలవంతుడు, అన్ని కూడా చెయ్యగలడు అని చిన్నగా బలపం పట్టించి చక్కగా విద్య నేర్పించడం స్టార్ట్ అయిందంట. ఆ విద్య నేర్పిస్తూ, ఆ బైబుల్ చదివిస్తూ, అలాగ నేర్పిస్తూ ఆ బైబుల్ గ్రంథం నుంచి ఒక వాక్యమును తన తల్లి తనకు నేర్పించిందట. ఆ వాక్యములో ఏమని రాయబడిందంటే, ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 3వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మనుష్యులు
చీకటికి అంతమును కలుగ చేస్తారు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వారు భూమి అంతముల సంచరించుదురు. హల్లెలూయా. ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అతని హృదయంలో కలిగిన ఒక మాట, మనుష్యులు చీకటికి అంతాన్ని కలిగిస్తారు. ఆయన హృదయంలో, అతని మనస్సులో అనుకున్నది ఒకటే ఒక మాట, నన్ను కలుగ చేసినటువంటి నా దేవుడు వెలుగును కలుగ చేశాడు, చీకటిని కలుగ చేశాడు. అయితే నా జీవితంలో, నా హృదయంలో, నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ చీకటికి అంతాన్ని నేను కలుగ చేయాలి అని తీర్మానం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను కలుగ చేయాలి, ఈ చీకటికి అంతాన్ని కలుగ చేయాలి. ఎలా స్టార్ట్ చేశాడు? ఇంకా ప్రయత్నం స్టార్ట్ చేశాడు. బల్బును కనుగొన్నాడు. మొదటిసారి కనుగొన్నప్పుడు అది ఫెయిల్ అయిపోయింది, రెండోసారి ఫెయిల్ అయిపోయింది, మూడోసారి ఫెయిల్ అయిపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే అన్నిసార్లు ఫెయిల్ అయిపోతూనే ఉన్నాడు. ఆ ప్రయత్నాలు అన్ని కూడా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఒకటే తీర్మానం చేసుకున్నాడు. వాళ్ళమ్మ అంటూ ఉంది, అరే నాయనా, ఎంత ప్రయత్నం చేసినా కూడా అది వ్యర్థమేరా అని పక్కన ఉన్న వాళ్ళంతా అంటుంటే వాళ్ళమ్మ అంటా ఉంది, నాన్న నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, నీ వల్ల సాధ్యం. ఇతనికి ఉన్నటువంటి పిచ్చి ఎటువంటి అమాయకుడు అంటే, ఒకరోజు వాళ్ళ నాయన ఇదిగో కోడి గుడ్లన్నీ కూడా పొదుగుతూ ఉన్నప్పుడు, ఆ కోడి పొదుగుతూ ఉన్నప్పుడు ఈ థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ నాన్నను అడిగాడంట, డాడీ ఆ కోడి గుడ్ల మీద ఎందుకు కూర్చుందంటే, ఏం లేదు నాన్న, ఆ కోడి ఆ గుడ్ల మీద కూర్చుంది కదా, ఆ కోడి ఒక పొట్టలో ఉన్నటువంటి ఆ వేడి ద్వారా ఆ యొక్క కోడి గుడ్లలో నుంచి పిల్లలు వస్తాయి అని చెప్పాడంట. అవునా అనుకొని వాళ్ళ తండ్రి బయటకు పోయిన తర్వాత ఆ కోడి గుడ్లన్నీ కూడా తీసుకొని ఆ మంచం మీద వేసుకొని ఆ యొక్క వాటి మీద పన్నాడంట. పడంగానే ఆ పొట్ట కింద కూర్చోగానే అన్ని పగిలిపోయాయంట. వాళ్ళ నాన్న వచ్చాడు, అడుగుతా ఉన్నాడు, ఏం చేసినావురా అనగానే, ఏం లేదు డాడీ, కోడికి ఎందుకు అంత భారం అని చెప్పి నేనే ఆ గుడ్లను పెట్టుకొని పొదుగుతే నా పొట్ట మీద వేసుకుంటే అవన్నీ కూడా త్వరగా అయిపోతాయి కదా అని కూర్చున్నాను అనగానే ఆ తండ్రి కొడుకును కొట్టలేదు, తిట్టలేదు, దండించలేదు. ఏం చేశాడో తెలుసా? ఆ కొడుకు పడుకున్నప్పుడు ఆ కొడుకు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, అయ్యా నా కొడుకు ఇంత మూర్ఖుడేంటయ్యా, ఇంత అమాయకుడేంటయ్యా, ఈ కుమారుని మీ చేతికి అప్పగిస్తున్నాయ్యా, బుద్ధి వివేకమును జ్ఞానము కలిగినటువంటి ఆత్మను దయచే ప్రభువా అని ఆ కొడుకు తలపైన చేయి పెట్టి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత మరుసటి రోజు వాళ్ళమ్మ ఆ యొక్క గడ్డివాము దగ్గరికి వెళ్తే, ఆ గడ్డివాము దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ నీట్గా గడ్డివాములన్నీ కూడా చక్కగా పేర్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మతో చెప్పాడంట, అమ్మ ఈ గడ్డివాములన్నీ కూడా ఒకవేళ అగ్గిపుల్లతో గీస్తే ఏం వస్తుందమ్మా అడిగాడంట. అడగంగానే పెద్ద పెద్ద మంటలు వస్తారనగానే అవు వెలుగు వస్తుంది అని చెప్పేసి మొత్తం పోయి దగ్గర ఆ గడ్డివాములకు అంటుపెట్టాడంట. 23 ఆ గడ్డివాములు అంటుకున్నాయి. ఊరంతా మంటలు. ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ పిల్లవాడిని కొట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ తల్లి దగ్గరికి తీసుకొని, అమ్మా నా కొడుకును కొట్టొద్దండి అమ్మా, నా కొడుకు మంచివాడమ్మా, నా కొడుకు అటువంటి పనులు చేయడం అంటే వాడు పిచ్చోడు, వాడు మూర్ఖుడు, వాడు దేనికి కూడా పనికిరాడు అనేసి అందరూ కూడా ద్వేషించారంట. ద్వేషిస్తే ఆ తల్లి పలికిన ఒకే ఒక మాట, ఆ కుమారుణ్ణి హత్తుకొని, నా కుమారుడు మూర్ఖుడు కాదు, నా కుమారుడు ఎప్పటికైనా సరే ఈ చీకటికి అంతాన్ని కలిగిస్తాడు, ప్రైజ్ ది లార్డ్, నా కుమారుడు చీకటికి అంతాన్ని కలిగిస్తాడు అని ఆ తల్లి ఆ తండ్రి ఆ రాత్రి అంతా మేలుకొని ఆ కుమారుడు కోసం ప్రార్థన చేశారంట. ఒకానొక రోజు ఆ తల్లి చనిపోయింది.
తల్లి చనిపోయిన తరువాత ఈయన ప్రయత్నం అయితే ఆగిపోలేదు. ఆఖరికి 999 సార్లు ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. ఒకరోజు గట్టిగా తన హృదయంలో అనుకున్నాడు, ప్రార్థన చేసుకొని నేను ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రజలందరూ ఒక దగ్గర కూడినటువంటి ఆ స్థలానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరికీ చెప్పాడు, ఈరోజు నేను ఈ చీకటికి అంతాన్ని కలిగిస్తున్నానని చెప్పేసి ప్రయత్నం చేశాడు. దగ్గరగా 1000 బల్బులు అన్నిటిని కూడా తయారు చేసి ఒకే ఒక్క కనెక్షన్ ఇచ్చాడు. 1000వసారి వెలిగించాడు, చీకటికి అంతాన్ని కలిగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవులారా, నీకు కలిగినటువంటి బాధ ఏదైనా సరే, నీకు బాధ కలిగిన ప్రాంతంలోనే నిన్ను బాధ పెట్టిన వాళ్ళ ముందే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను గేలి చేశారో, ఎవరైతే నువ్వు పనికిరావనేసి నిన్ను అవమాన పాలు చేశారో, నువ్వు దేనికి అక్కడికి రావు, దేనికి పనికిరావు, నీ వల్ల ఏది కాదు అనేసి నిన్ను తృణీకరించారు, నీకు బాధ కలిగిన ప్రాంతంలోనే నిన్ను బాధ పెట్టిన వాళ్ళ ముందే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ ప్రయత్నం చేశాడు. బైబిల్లో వాక్యం ఉంటుంది, చేయుటకు నీకు వచ్చినటువంటి పనిని నీ శక్తి లోపం లేకుండా చెయ్యము. ఆదికాండంలో ఒక మాట ఉంది, 41వ అధ్యాయము 52వ వాక్యం ధ్యానిస్తే అక్కడ చక్కని మాట. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. హల్లెలూయా. గమనించని ప్రియ దేవులారా, యాకోబు జీవితంలో కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు. సొంత మేనమామనే ఏం చేశాడో తెలుసా? పలుమార్లు మోసం చేశాడంట. యాకోబు అంటాడు, మామా నీవు నన్ను పలుమార్లు మోసం చేసినా కూడా నేను నమ్మిన దేవుడు నన్ను చెయ్యి విడవలేదు అంటాడు. హల్లెలూయా. నేను నమ్మిన దేవుడు నన్ను చెయ్యి విడవలేదు మామా, పలుమార్లు నన్ను మోసం చేశావు, నన్ను ప్రేమించినటువంటి నా యొక్క ఇదిగో మామ అని, నా బంధువు అని నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వస్తే నువ్వేం చేసావు తెలుసా? పలుమార్లు మోసం చేశావు. అందుకే యాకోబు అన్నాడు, నాకు బాధ కలిగిన దేశమందు, నీకు బాధ కలిగించే ప్రాంతంలోనే నిన్ను బాధ పెట్టిన వాళ్ళ ముందే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. యాకోబును అభివృద్ధి చేసిన దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చేయాలంటే, ఆశీర్వదించాలంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా నీ కార్యములు అన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించాలంటే నీవు చేసే ప్రయత్నము 2 చేయాలి. మొదటిగా ప్రయత్నం చేయాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి. ఈ 2 ఎప్పుడైతే నీ జీవితంలో నీవు అవలంబించుకొని ప్రభు సంఘంలో నువ్వు ముందుకెళ్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అట్టి కృప ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020